ఏందిదే? దీంతో మామూలుగానే నరకం వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు చెవిటి పాత్రలో ఇంకెంత నరకం చూపిస్తుందో ఏమో. అమ్మో! మరొకటి ఏంటి? నువ్వు సమీర ప్రాణం తీయలేదా? అత్తయ్య గారు, ఇదిగో జ్యూస్ తాగు. అయ్యో, మీరు నా కోసం ఇలా? ఏ నా కోడలు కోసం నేను ఈ మాత్రం చేయకూడదా? ఇన్నాళ్ళు టైంకి తిన్నావో లేదో చూడు, ఎలా చిక్కిపోయావో. కడుపుతో ఉన్న అమ్మాయివి నువ్వు. ఖాళీ కడుపుతో ఉంటే లోపలున్న బిడ్డకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అత్తయ్య గారు, అది శరణ్య, టైంకి భోంచేశాను, హెల్త్ ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటూ ఈ కబుర్లేవి నాకు చెప్పొద్దు. నిన్నిలా చూస్తుంటే నాకిప్పుడు అర్థమైపోతోంది. పైగా నువ్వేమీ నెల తప్పావన్న సందర్భంగా పుట్టింటికి వెళ్లలేదు, నీ మాటలు నమ్మి నిశ్చింతగా ఉండడానికి. కడుపులో బిడ్డతో పాటు గుండెల్లో కొండంత బాధని మోస్తూ వెళ్ళావు. అత్తయ్య గారు, నేను చెప్పేది. శరణ్య, గతాన్ని గతంగానే మర్చిపో. ప్రశాంతంగా జ్యూస్ తాగు. నేను ఈ ఫ్యామిలీలోకి తిరిగి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే అదృష్టం ఇప్పుడు ఎక్స్టెండ్ అయ్యి కంపెనీ ఎండీ పొజిషన్ కూడా నన్ను వరించింది అంటే ఆనంద అత్తయ్య గారిలా నేను ఈ కుటుంబానికి సమర్థవంతమైన కోడలినని నిరూపించుకుంటాను. అందులో ఖచ్చితంగా నా పేరైతే రాసి ఉండదు. ఈ మాత్రానికి నేను ఇన్నర్ వాయిస్ వేసుకోవటం కూడా దండగే. చీటీ తీనానా? ఆనందా, ఏంటి చీటీని చూసి పేరు చెప్పకుండా అలా బాక్స్ లో పెట్టేస్తున్నా? దాన్ని ఓపెన్ చేసి ఎవరి పేరు వచ్చిందో ఇప్పుడు చెప్పట్లేదా ఆనందా? లేదండి, ఈ సస్పెన్స్ నేను రేపు ఆఫీస్లో అందరి ముందు రివీల్ చేసి ఆన్సర్ ఇస్తాను. రేపందరం హెడ్ ఆఫీస్లో కలుద్దాం. అందులో ఎవరి పేరు వచ్చి ఉంటుంది? ఎండీ ఎవరై ఉంటారు? రోహిత్, రేపు ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకున్నానా? సరేనా? ఓకే పిన్ని. కొంపదీసి మా రోహిత. సో డియర్ ఎవ్రీబడి, రేపు రాజ్కోటి సిల్క్స్ కి కాబోయే కొత్త ఎండీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నాం. అందరూ సిద్ధంగా ఉండండి. మేనేజర్ గారు, అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ మీరు చూసుకోండి. ఓకే మేడం. సార్, ఈసారి మన కంపెనీకి కొత్త ఎండి మీరేనని మేమంతా అనుకున్నాం. కానీ అదేంటో మీరు కూడా మాతో పాటే ఎండి ఎవరా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఎండి మీ ఫ్యామిలీలో ఎవరై ఉండొచ్చు సార్? నేను కాదు అని ఎందుకో నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా రోహితే ఎండీ అవుతాడు, అదే నా నమ్మకం. ఆనందా, ఇప్పటికైనా ఆ లిస్టులో పేరెవరిదో చదివి వినిపించు. అందరూ క్యూరియాసిటీతో చూస్తున్నారు. తప్పకుండానండి. కానీ నేను ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేకుండానే మీరే ఆ ఎండి ఎవరో తెలుసుకోబోతున్నారు. అదిగో మన కంపెనీ కొత్త ఎండి
వచ్చేసారు. సో నేను కాదని కన్ఫర్మ్ అయింది. ఏమండి, మన రోహితేనండి ఇక మన కంపెనీకి ఎండి. మొత్తానికి మా ఆయన్ని ఎండి చేసింది ఆనంద భైరవి. ఏ అనన్య, కంపెనీ ఎండి గారు వస్తున్నారు, వెళ్ళి గొడుగు పట్టు. ఏయ్, నువ్వు వెళ్ళి పూలు చల్లు. ఏందమ్మి ఏదో అంటా ఉండదే.